ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన చాలా సింపుల్ మెథడ్లో మిల్ మేకర్తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా చూసేసి ట్రై చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇట్లా ఒక కుక్కర్ పెట్టుకున్న దాంట్లో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. తర్వాత దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, యాలుక్కాయి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకొని వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకొని బాగా వేగనివ్వాలి. మంచి సువాసన వచ్చేదాకా వేగనివ్వాలి. పచ్చివాసన అనేది పోయేదాకా వేగనివ్వండి. తర్వాత దీంట్లో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అనేది వేసుకోవాలి. పుదీనా వేసుకొని తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 2 టమాటాలు ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక 2 స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం కుక్కర్లో చేసుకుంటున్నామండి కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా దినుసులు అనేది పట్టాలి. తర్వాత దీంట్లో 1 స్పూను కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు కారము ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లో 2 స్పూన్ల దాకా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఈ మసాలాలు అన్నీ కూడా మన కూరగాయ ముక్కలకి అన్నిటికీ ఇలా పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత దీంట్లో నేను మిల్ మేకర్స్ పచ్చివి వేస్తున్నాను. మీకు కావాలంటే పక్కన వేడి నీళ్ళల్లో ఒకసారి ఉడికించుకొని మిల్ మేకర్స్ పిండేసి దీంట్లో వేసుకోండి. నేనైతే ఇట్లా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా కూడా బాగా ఉడికిపోతాయి. మిల్ మేకర్లు వేసిన తర్వాత మసాలాలన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోండి. దీనికి బిర్యానీకి సరిపడంత ఉప్పు అంతా కూడా ఇక్కడే వేసేస్తున్నాను. నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నానండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యము ఒక అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. నేను 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఈ బాస్మతి బియ్యము వేసుకున్నాం కాబట్టి నానబెట్టి వేసుకున్నాము. బిర్యానీ అంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బాస్మతి బియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా కలబెట్టుకోవాలి. మనం ఎక్కువసేపు కనుక కలబెడితే బియ్యం అనేది ఇరిగిపోతాయి. అప్పుడు పొడిగా రాదు. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి కలుపుకోండి. జస్ట్ ఊరక ఒకసారి కలుపుకోవాలి అంతేనండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఉప్పు కనుక సరిపోతే ఇక్కడే వేసుకోవాలి. తర్వాత వేసుకున్నా కూడా కలవదు. ఇలా ఉప్పు అంతా సరిపోయింది అనుకున్న తర్వాత మూత పెట్టేసి పెద్ద మంట మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చాలా సింపుల్. తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ పావు గంట సేపులో మనకి బిర్యానీ అంతా కూడా మసాలాలు వాటర్ కంటెంట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత మనకి మూత తీసి చూస్తే చూడండి ఇట్లా మనకి బాగా పొడిగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లో కనుక వేసుకొని కలుపుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా మనము కలుపుకోవచ్చు. చూడండి మనం పెట్టుకునే విధానం కూడా ఉంటుందండి. బియ్యం అనేది ఇరిగిపోకుండా రైస్ ఇరిగిపోకుండా అడుగు నుంచి తీసుకొని పెట్టుకోవాలి రైస్ అనేది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా కుక్కర్లో మనము మిల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గోంగూర పచ్చడితో తినొచ్చు, అలాగే రైతాతో కూడా తినొచ్చు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.